శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా పరమ పవిత్రమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని కరుణ మీపై ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని, అప్పుడే ఆ కలియుగ దైవం కృపా కటాక్షాలు మీపై ఉంటాయని పండితులు అంటున్నారు. సాధారణంగా తిరుమలకు వెళ్లే చాలా మంది భక్తులు చేసే మొదటి తప్పు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లడమే. నిజానికి వరాహస్వామిని దర్శించకుండా శ్రీ వెంకటేశ్వరుని దర్శించకూడదు అని చెప్తారు. ఎందుకంటే తిరుమల వరాహస్వామికి చెందింది. అక్కడికి చేరుకున్న స్వామికి వరాహస్వామి స్థలం ఇచ్చి 3 వాగ్దానాలు తీసుకున్నారు అంటారు. అంతేకాదు, తొలి పూజ, తొలి నైవేద్యం, తొలి దర్శనం నీకే ఇస్తానని శాసనం ఆ తిరుమల వెంకన్న ఒక సర్టిఫికేట్ కూడా రాసిచ్చారని అంటారు. అందుకే అర్చక స్వామి వారు వరాహస్వామికి తొలి పూజ, తొలి నైవేద్యాన్ని సమర్పిస్తారు. కానీ చాలా మంది భక్తులు వరాహస్వామిని దర్శించుకోకుండా నేరుగా శ్రీనివాసుని దర్శించుకుంటారు. ప్రాపంచిక సుఖాల కోసం పరమ పవిత్రమైన తిరుమలకు వెళ్లకూడదు. అందుకే పెళ్లైన 6 నెలల వరకు గుళ్లకు వెళ్లకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే పెళ్లైన తర్వాత ఆ వ్యామోహం నుంచి బయటపడేందుకు కనీసం 6 నెలలు పడుతుంది. అందుకే ఈ నియమం పెట్టారట. ఇది భక్తులకే కాదు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు కూడా పద్మావతిని వివాహమాడి కొండ కింద ఉన్న అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 నెలలు ఉన్నారట.